హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావేత్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు చేపల కూర వండుతున్నానండి. నేను చేపల కూరలో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను పోపులో అల్లం వెల్లుల్లి అండ్ జీలకర్ర రెండైతే కలిపి దంచేశాను. తర్వాత ఉల్లిగడ్డ వేశాను, 2-3 మిర్చీలు కూడా వేశాను. ఓకే, ఇది కాసేపు ఫ్రై అవ్వాలి. సో ఈ ముక్కలు అయితే నేను ఫ్రై చేసుకుందామని ఉప్పు కలిపి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఇవి ఆరిపోయాయి. తర్వాత వీటిని ఫ్రై చేస్తాను. కొన్ని ముక్కలు కూరలకు, కొన్ని ముక్కలు ఫ్రై కోసమని. అన్ని కూర వండిస్తే కూడా కూర తినబుద్ధి కాదండి. మనం ఫస్ట్ 2-3 ముక్కలు ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే నేను కొంచెం వెడల్పాటి పెద్ద గిన్నెలను అయితే కూర వండుతున్నాను. ఇలా ఫ్రీగా ఉంటుంది కదా చేపల కూర అయితే, అందుకనేసి ఈ గిన్నెలో వండుతున్నాను. ఇప్పుడైతే నేను ఒక్కొక్క ముక్కలు అయితే వేసుకున్నాను. జీలకర్ర, ఎల్లిగడ్డ మనం పోపులో దంచి వేసాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ ముక్కలు అయితే ఇలా అన్నీ వేసేసాను. ఈ చింతపండు చారు అయితే నేను ఈ చింతపండు ఇది వేరు చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ముక్కలను గంటెతో ఇలా కలుపుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత గంటె మళ్ళీ పెట్టవద్దు. స్టార్టింగ్లోనైతే ఇలా కలుపుకోవచ్చు. ఓకే, ఈ ముక్కలని కాసేపు ఇలా ఉడకనిద్దాము. ఇప్పుడైతే నేను ధనియాలు వేయించుతున్నాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా వాము. ఇందులో ఎల్లిగడ్డ వేసి పొడి చేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. చేపల ముక్కలు అయితే ఉడుకుతున్నాయి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను ధనియాలు రోట్లో దంచుతున్నాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు, వాము అండ్ ఎల్లిగడ్డ.
ముక్కలు అయితే చాలా బాగా ఉడుకుతున్నాయి. నేను మొత్తం గుట్ట పట్టుకొని గిన్నెతో మొత్తం రౌండ్గా ఇలా తిప్పుతున్నానండి, ముక్కలు విరగకుండా. సో ఇంకా కాసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాము. చింతపండులో ఒక టమాటా కూడా పిసికానండి. ఒక టమాటా కూడా పిసికి నేను చింతపండు రసం అయితే రెడీ చేసుకున్నాను. ముక్కలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు నేను చింతపండు చారు అయితే పోసుకుంటున్నాను. ఓకే, వేసుకుందాము. ఓకే, చింతపండు చారు పోసాను కదా, కూర అయితే ఇప్పుడే ఉడకడం స్టార్ట్ అవుతుంది. అందుకు నేను ఫ్రై చేసుకోవడానికి కడాయిలో నూనె పోసుకుంటాను. ఓకే, నూనె వేడయ్యాక ఈ ముక్కలు అయితే ఫ్రై చేస్తాను. అన్ని చేపలు కూరలు వండుకున్నా కూడా తినబుద్ధి కాదండి. మనం కొన్ని ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో చేపల ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. అవుతున్నాయి. నేను ఇందులో కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను. ఓకే, కూర అయితే మసాలా స్టార్ట్ అయిపోయింది. ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఓకే, కూర అయితే ఉడుకుతుంది. కూర ఇంకా ఉడకాలి. గంటె పెట్టొద్దు, కానీ నేనైతే మెల్లగా ఇంకా సూప్ అయితే దగ్గరికి రావాలి, దగ్గరికి వచ్చే వరకు ఉడకాలి. ఈ చేపల కూర మీద జొన్న రొట్టెల కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని మా పాప దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ వండాలంటే అంత ఓపిక ఉండదండి. అందుకే నేను ఇక్కడే వండుకొని మా పాప కోసం తీసుకెళ్తాను. కూతుర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకెళ్తేనే మనకు సాటిస్ఫై అనిపిస్తుంది కదా. వాళ్ళతో ఏమీ తెప్పించకూడదు, అన్నీ మనమే పట్టుకొని వెళ్ళాలి, వాళ్ళకి తినబెట్టాలి. అప్పుడు కన్న తల్లి కడుపు చాలా హ్యాపీగా ఉంటుందండి. నా కూతురు, నా అల్లుడు, నా మనవడు, మా ఎంపుడు ఎంపురాలు
అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందుకనే నేను ప్రేమతో ఈ వంట చేస్తున్నాను మా కూతురు కోసం అయితే. ఓకే, నేను ఇప్పుడు ఈ ధనియాల పొడి ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు, వాము అండ్ ఎల్లిగడ్డ. ఇందులో కొత్తిమీర కూడా నేను ఫ్రెష్గా కట్ చేసుకొని కడుక్కున్నానండి. కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ కూర అయితే ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత మనము ధనియాల పొడి అండ్ కొత్తిమీర అయితే వేసుకోవాలి. అవి ఉడికే వరకు కాసేపు వెయిట్ చేద్దాము. సో నేనైతే నా ఫేస్కి వీకో టర్మరిక్ వాడుతుంటానండి. ఎందుకంటే నల్ల బొంగు కొంచెం ఎండలో వెళ్ళినప్పుడు నల్ల బొంగు కనిపిస్తుందండి. అందుకనేసి నేనైతే ఈ వీకో టర్మరిక్ వాడుతుంటాను. దీనివల్ల చాలా రిజల్ట్ వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకొని, కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా పెట్టుకుంటాను. నేను చదువుకునే రోజులప్పటి నుండి కూడా నేను ఇదే వాడుతుంటానండి. ఇది మంచి స్మెల్ కూడా ఉంటుంది. వీకో టర్మరిక్. ఓకే, ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది కాబట్టి నేను దీన్నే వాడుతుంటాను. సో ఇప్పుడైతే నేను ఈ ధనియాల పౌడరు ఇంట్లో చల్లుతున్నాను. ఇది చల్లిన తర్వాత సూప్ మొత్తం చిక్కగా వచ్చేస్తుంది. ఓకే, అదే స్మెల్ వస్తుందండి కూర అయితే. తర్వాత ఈ కాసేపు సూప్ మొత్తం చిక్కగా వచ్చే వరకు మనము ఉడకనిద్దాము. ఓకే, ధనియాల పొడి, కొత్తిమీర అన్నీ చల్లేసాను. సూప్ కూడా దగ్గరికి వచ్చేసింది. ఓకే, సూపర్గా ఉంది కూర అయితే. ఇటు ఫ్రై అయ్యాయి, ఇంకొన్ని ఫ్రై అవుతున్నాయి. ఓకే, వేడి చేపల కూర రెడీ అయిపోయింది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.